ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం జనవరి 12వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు తులారాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం రోజుల్లో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం ఉండబోతుంది. ఆ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ యొక్క జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు, అంటే ఈ యొక్క వారం రోజుల పాటు మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క జీవితం ఉండబోతుంది. ఏ ఫలితాల కోసమైతే చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారో ఆ ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగార్థుల కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. మీరు ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేసి ఉంటారు, కానీ ఇటువంటి అవకాశం మునుపెన్నడూ మీకు రాలేదు. అటువంటి మంచి ఉద్యోగ అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు. పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారో వారు కూడా మంచి ఉత్తీర్ణతను సాధించగలుగుతారు. ఈ విధంగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క జీవితం ఉండబోతుంది. అలాగే ఇంతకు ముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. విజయ అవకాశాలు మీకు మెరుగుపడతాయి. విజయం కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అటువంటి విజయాలను ఈ సమయంలో పొందుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణతో నూతన విజయాలు కూడా మీరు సాధించగలుగుతారు. అలాగే మీరు ఇదివరకు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని విక్రయించాలని చూస్తున్నట్లయితే కనుక, మీరు ఏ ధరకైతే వాటిని అమ్మాలి అనుకుంటున్నారో ఆ ధరకు మీరు ఖచ్చితంగా వాటిని అమ్మగలుగుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో తీరుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ వారం రోజుల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా మీరు వినబోతున్నారు. ఇది వరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి సంఘటన కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశీ వ్యాపార అవకాశాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. అలాగే విదేశాలకు వెళ్లటానికి వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే ఆర్థిక పురోగతి కోసం, వినియోగదారులను ఆకట్టుకోవటం కోసం మీరు మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తారు. అవి సక్సెస్ అవుతాయి. ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. అలాగే నూతన వ్యాపారాలు చేయాలి అనుకున్నవారు నూతన వ్యాపార పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. లోన్లు శాంక్షన్ అవ్వటం, డబ్బు సమకూరటం, ఈ విధంగా మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని కూడా మీరు రీచ్ కాగలుగుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క తులారాశికి చెందిన వారు గృహిణులు వారి కెరియర్ ని మధ్యలో ఆపేసి ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్ నుండి మంచి ఆఫర్ మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారో వారికి కూడా కొంత ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఉద్యోగంలో అభివృద్ధి లేక బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఉద్యోగ జీవితంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఆర్థిక పెరుగుదల గురించి, అలాగే ప్రమోషన్ గురించి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే వివాహం కాని వారికి చక్కటి సంబంధం వారి ముందుకు వస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏ కోరికలైతే మీరు కలిగి ఉన్నారో మీ పరిస్థితులను బట్టి ఇటువంటి శుభవార్తలు మీరు వినే అవకాశాలు ఈ వారం రోజుల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా మీకు జరగవచ్చు. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీకు జీవితం ఉండబోతుంది. అయితే ఈ యొక్క తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.